ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు, పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు, కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయటం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపల. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిని కాకిలా కావుకావు అంటావు నువ్వు ఒకడు. అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం, ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సీజన్ లో నీకు ఎంత ప్రేమ ఎలాగొచ్చేసిందిరా? ఇప్పుడు చూడు, నువ్వు ఉన్నాడు సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే, నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో, ఏం చేస్తున్నారండి? సూసైడ్. ఆత్మహత్య? మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా? మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో, అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏమిటి? ఈ హింస భరించలేక ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయి. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేసాను. ఫినిష్. మీరు ఊరుకోండి. మీరు చచ్చిపోతే అద్దెవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు. ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చుండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియల ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా? వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే అది చేయిస్తాను నాయన. రోజు కలర్. సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా, నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. అలాగేనండి. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్ కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే, ఆడి పట్ల మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తేలేదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్, నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మై డార్లింగ్. వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు, బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తిండం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టి ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో, ఆ సైతాన్ గడు వస్తున్నాడు. ఆకు ముయ్యండి. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకో చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కాసిన చట్నీ కూడా అయ్యి. అలాగే. తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్దికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. ఏమిటలా దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా,
వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాదు? మరి కాలు కనపడదేటి ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్. ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు, అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యూర్ మై హస్బెండ్. యా 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 యానా? మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయం తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ క్యాన్ సేవ్ యూ. ఇట్రావయ్యా, ఇట్రా. ఏమయ్యా, నా కళ్ళ ముందే అందరిళ్లలోనూ బట్టలు కలెక్ట్ చేసావు. ఇక్కడ క్లింటన్ గెస్ట్ హౌస్ లాంటి ఇల్లుంది, దాని ముందు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనున్నాను. మరి నా బట్టలు ఏమని అడిగావా? అసలు ఈ ఇంట్లో డోర్ కట్టెళ్ళు, సోఫా కవర్లు కూడా ఆళ్లే బిస్కు ఏయ్, ఆ రోజులు వేరయ్యా, మనం వచ్చాం. ఇప్పుడు ఇంటి వాస్తే తిరగబడిపోయింది. నా కడ్రైర్ కూడా డ్రై క్లీనర్ వేస్తాను తెలుసా? నువ్వు రావయ్యా. ఒరే 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 ఒరే, ఒక టూరిస్ట్ బస్ లో యాత్రికులు అందరూ తినవలసిన లడ్డూలు రావి, అలాంటిది జాతి సంపదనంతా నువ్వు ఒకరే తినేస్తే నా భరత జాతి ఏమైపోతుందిరా? ఆ చూపెట్టి. ఏంటండి అలా బెదరగొట్టేస్తున్నావు? చంటి పిల్లాడు ఏదో ఆకలేసి 4 లడ్డూలు పంట కింద వేసుకుంటున్నాడు. ఆ మాత్రానికే కంగారు పెట్టేస్తావా? ఏంటి పిల్లోడా వీడు? తిమంగంలో పెళ్లి భోజనం కూర్చున్నట్టుగా లేడు. అలాగే ఉందండి. ఇవ్వగోరా. అర్జెంట్ ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీయా? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు. అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఏంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏడ్చావు, నీవి ఒక బట్టలే. ఇది జీన్స్ డ్రెస్ అమ్మా, అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే వేసా. అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ నేను ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. ఎంత బట్ట వచ్చింది? అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు టచ్లు ఇచ్చేస్తున్నారు. ఇదిగో, నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రీ చేయి. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది, ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను? నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిదని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఇదిగో, ఇదిగో, ఇదిగో. ఇంకా, ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అదో గోచి? వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. యాండా ఇతర బట్టలు తెచ్చానండా? మొహం కనపడినంత ఎత్తున బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లు అనుకుని ఎవరో ఇంటికి వచ్చావు వెళ్ళలే. కాదండి మీ ఇంటోనండా. ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు, ఉతుక్కుంటారు. అదేనండా ఆ నొరక మంతం బీసిపోయినట్టు మోకం ఉంటది ఆయనండా, ఇంకో కుర్రాయనండా. బావగారు, బావగారు. ఏంటి బామ్మర్ది? చిచి చిచి, ఏంటి అవుతాను? నేను ఇంకా పర్లేదు, పద్ధతిలో ఉన్నాను. అన్నీ ఆ రవిగండి చూడలేక చచ్చిపోతాను. అవే హాయ్ బావా. ఏంట్రా అవుతారో? ఏ లేదు బావా, మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది. మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ కాపాడడానికి పని చేశాను. చిచి, అది సరే గానీ మీరెవరో నీకు బట్టలు వేయలేదు కదా? ఎగిపోవడం ఏంటి, మన బట్టలే కదా ఇవి. హ, రమ్య, రమ్య, రమ్య. ఏంటండి, ఏమైంది? ఏంటంటే నా బొందా, నేనేం బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుంటుంటే వీళ్ళేమో లాడ అమ్మ మొగుడిలాగా చాకలాడిగేశారు. అంతేనా? నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను. అంతే ఏంటంటే బిల్లు ఎవడు కడతాడు? సార్, నువ్వేడవరా? మేడం గారు బట్టలు డ్రైవర్స్ కేసారండి. ఏంటి ఈ మేడం గారా? అయ్యో,
అవి నావి కాదండి. అవి మీ అక్కవ బామ్మర్ది. ఇదిగోండి సార్ బిల్లు. ఇంత మరి పట్టు చీర అంటే బెంజ్ కార్ లాంటిది. కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది. సార్. డ్రై క్లీనింగ్ తప్పదు. నువ్వేంటయ్యా? కిరాణా షాప్ బిల్ అండి. రమ్య, ఏంటిది? ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసింది మీరేనండి. అందుచేత 2 కేజీలు బిర్యానీ రైస్ పంపించారు. గిఫ్ట్ గా తీసుకోండి. బిర్యానీ రైస్ ఒట్టుగానే తింటే కడుపు నొప్పి పట్టుకుంటది. 2 కిలోల మటన్ అట్టుకొస్తాను, క్యాష్ కొట్టు బామ్మర్ది. ఇదిగో బెదరు, మనకి మటన్ పడదు, చికెన్ తెప్పించు. నాకు చేపలు కావాలి. ఆడికి చిన్న చేపలు సరిపోవు, సొర చేపలు అట్టుకురా. తిమింగళం తీసుకొస్తాను, అందరినీ తిని పారదొప్పుతుంది. ఏమైపోయింది ఇప్పుడు? ఊరుకోండి. ఏమవలా, ఇంకా ఏమవలా, ఏమీ లేకుండా ఏమీ మిగలకుండా అయిపోతామని భయంగా ఉంది.